2, 3, go. హాయ్ అండి, మనం ఈరోజు హోలీ ల్యాండ్ M2 లార్క్ M2 మైక్ మీద ఫుల్ వీడియో అన్బాక్సింగ్ ఫుల్ వీడియో చేద్దాం. ప్రజెంట్ అయితే నేను యూట్యూబ్ స్టార్టింగ్లో ఈ మైక్ తీసుకున్నా. ఈ మైక్ ఆల్మోస్ట్ నాకు ఎంత అరౌండ్ 600 ఏం పడింది. వాయిస్ సరిగ్గా రావట్లేదు, దీంతో వాయిస్ చెప్పేటప్పుడు సరిగ్గా రాకపోయేసరికి పక్క పడిస్తా. దాని తర్వాత షార్ట్స్ వీడియోస్ అప్పుడు కూడా మొత్తం సాంగ్స్ ఏదో ప్లే చేసుకుంటూ షార్ట్స్ వీడియో చేస్తున్నా. చాలా రోజులు ఆలోచించిన తర్వాత ఈ మైక్ సజెషన్ చేశారు చాలామంది, ఈ మైక్ తీసుకోమని చెప్పి. ఈ మైక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను తీసుకున్నా. యాక్చువల్గా మైక్ అయితే ఇది హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్, ఇది వైర్లెస్ మైక్. ఓకే, ఆల్మోస్ట్ ఇదంతా నాకు అరౌండ్ 13,000 పడింది. ఇది మన క్రెడిట్ కార్డ్ HDFC క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఒక 1,000 రూపీస్ తగ్గింది. ఆల్మోస్ట్ ఎంత 12,000 ప్లస్ పడింది ఇది. ఓకే, దీని అన్బాక్సింగ్ వీడియో చేసి దీని క్వాలిటీ ఏంటి అనేది చెక్ చేసి చెప్తాను నీకు. ఓకే, అసలు 12,000కి ఇది వర్తా కాదా అని మనం ఫుల్ వీడియో చేసి చూద్దాం. ఓకే, కమ్. స్టార్టింగ్లో ఇలా ఉంది, ఇది యూజర్ మాన్యువల్ గైడ్ ఉంది ఒకటి. దీంట్లో ఏమన్నాయో చూద్దాం. మైక్ పెట్టుకోవడానికి మైక్ పెట్టుకోవడానికి సింబల్స్ ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి వారంటీ కార్డు, ఆల్రెడీ వారంటీ కార్డు. ఇది బాగుంది, ఇదైతే చూడడానికి కూడా సైడ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇదేదో దీంట్లో మాన్యువల్ గైడ్స్ స్టిక్కర్స్ ఉన్నవి, చూపిస్తాయి అవి కూడా ఒకసారి. ఇవి చాలా రకాల స్టిక్కర్స్ ఉన్నాయి. అయితే స్టిక్కర్స్కి మన మైక్ సింబల్ ఇష్టం లేకపోతే ఇవి పెట్టుకోవచ్చు, మంచిగా ఉన్నాయి ఇవి అయితే చూడడానికి. నెక్స్ట్ దీంట్లో సమ్ మీద ఉన్నవి గైడ్లైన్స్ అన్నమాట, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఆల్మోస్ట్ నేను రివ్యూస్ కూడా చదివాను కాబట్టి నో ప్రాబ్లం, అట్ టైం అవసరం లేదు. చూద్దాం. ఓకే, లోపల మైక్, ఇది లోపల మైక్, ఇది మైక్ సంబంధించింది. ఓకే, దీనికోసం పక్క పెడదాం. ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాం. లోపల బ్యాగ్ ఒకటి ఉంది, బ్యాగ్ చూడండి వస్తాయి. హోలీ ల్యాండ్ మేడ్ ఫర్ ఇన్సైడ్ అని ఉంది దీంట్లో. దీని మీద చూద్దాం దీంట్లో ఏమున్నాయో. హెయిర్ లాంగ్ కాన్సలేషన్ ఇది. చూద్దాం దీంట్లో ఏమున్నాయి. ఇవి బ్యాండ్స్, ఇవి ఇందులో మ్యాగ్నెట్ కూడా ఉంది ఇందులో. సేమ్ నేను రివ్యూస్ కూడా చదివాను. ఇవి ఇలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇదేమో అడాప్టర్ ఛార్జర్, ఇది దీనికి సంబంధించిన ఛార్జర్. ఇదేమో మైక్, అది కెమెరాకు అడాప్టర్, ఇది కెమెరా కనెక్షన్ ఇవ్వడానికి. ఓకే, నైస్. ఇంకా దీనికి సంబంధించిన ఇవే ఉన్నాయి ఇందులో. యాక్చువల్లీ చిన్న క్లిప్స్ కూడా చూశాను, మన బాక్స్లో మిస్ అయ్యా లేదంటే ఈ బాక్స్ రాదనే విషయం నాకు తెలియదు. ఈ బాక్స్లో అయితే క్లిప్స్ లేవు. నేను లాస్ట్ టైం ఏదో వీడియో తీసినప్పుడు క్లిప్స్ ఒకటి ఉండే, మరి ఇందులో మిస్ అయినాయి అనుకుంటా మేబీ. సో ఇప్పుడు మన మైక్స్ పెట్టుకొని అసలు వాయిస్ ఎలా వస్తుంది ఏంటి దాని మీద చూద్దాం. ఓకే, ఇప్పుడు నాకు మైక్ లేకుండా మాట్లాడుతున్న వాయిస్ ఇది. అసలు మీకు అన్నీ చూపిద్దామని చెప్పి మైక్ తీసేసి చెప్తున్నా. ఇందులో రెండు రిసీవర్స్ ఉంటాయి. ఒకటి యాపిల్ ఫోన్కు, రెండేమో స్మార్ట్ ఫోన్కు సి కేబుల్, ఒకటేమో స్మార్ట్ ఫోన్ మ్యాక్కి వచ్చేది. నెక్స్ట్ ఈ బాక్స్ చూద్దాం ఇందులో ఇప్పుడు ఏముందనేది. ఓకే, చూడండి ఒకసారి. సో ఇలా ఉంటుందన్నమాట, రెండు మైక్లు, ఒకటేమో కెమెరా మైక్ రిసీవర్. ఓకే, ఇదేమో కెమెరాకు, మన కెమెరా లేదు కాబట్టి ఇప్పుడు దీని గురించి ఏం అవసరం లేదనుకుంటా మేబీ. దీనికి సంబంధించిన రిసీవర్స్ అయితేనేమో ఇవి ఇలా ఉంటుంది. రెండు వేస్తాం, రెండు రిసీవర్స్ ఇవి. ఓకే, ఇప్పుడు మనం మైక్ ఎలా ఉంది ఏంటి అని టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది పెట్టుకోకముందు వాయిస్ ఎలా వస్తుంది, ఇవి పెట్టుకున్న తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. దీని మైక్ వాయిస్ ఎలా వస్తుందో టెస్ట్ చేద్దాం. ఓకే, కమ్ పెట్టుకోనా.
సో ఇప్పుడు మనం ఎంతసేపు మైక్ ఏం పెట్టుకోకుండా మాట్లాడిన వాయిస్ అది, ఇప్పుడు ఈ మైక్తో వస్తున్న వాయిస్ ఇది. ఈ మైక్ దీంతో వస్తుంది. యాక్చువల్గా వాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు. ఇప్పుడు ఎలా వస్తుంది టెస్ట్ చేయండి. నేను ఒకసారి వాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తా, దాని తర్వాత ఎలా వస్తుంది చూడండి. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ ఒక గ్రీన్ సింబల్ ఉంది. ఇప్పుడు వాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిందనమాట. అది ఆన్ చేయకముందు వాయిస్ ఎలా ఉంది, ఆన్ చేసిన తర్వాత వాయిస్ ఉంది, ఒకసారి మీరు టెస్ట్ చేయండి. నాకైతే అర్థం కాదు కాబట్టి. ఓకే, ఇలా వస్తుంది దీనికి సంబంధించిన వాయిస్ అయితే. సరేనా, ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇది. ఈ వాయిస్ దీంతో మైక్ ఎలా వాయిస్ వస్తుంది ఏంటనేది ఫుల్ వీడియో సంబంధించింది ఇదే ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే మొత్తానికి అయితే టోటల్గా 12,000కి ఇది వర్తా కాదనేది నాకైతే వర్తనే అనిపిస్తుంది. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఈ కెమెరాకి సంబంధించిన కూడా కనిపించు. యాక్చువల్లీ ఇది కాస్టే ఉంటుంది మేబీ. నేను ఇంతవరకు అయితే కెమెరాకి ఏం కనెక్షన్ ఇవ్వలేదు. ఫర్దర్గా దానికి సంబంధించిన వీడియో కూడా చేద్దాం టైం తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇంకా మీకు క్లారిటీ కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను. ఒక సిఆర్పిఎఫ్ జవాన్తో ఒక ఇంటర్వ్యూ చేస్తాను. ఆ వీడియో ఫుల్ వీడియో కింద లింక్ పెడతా, అవకాశం ఉంటే అందులో చూడండి. మీకు వాయిస్ మొత్తం క్లియర్గా వస్తుందా లేదనేది ఒక క్లారిటీ వస్తుంది. హోలీ ల్యాండ్ మైక్ సంబంధించిన లింక్ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, దానికి సంబంధించిన ఎంత పడింది ఏంటి అనేది నేను దాంట్లో చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.